ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల స్మారక స్తూపాన్ని భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. బీజాపూర్ జిల్లాలోని టార్ఎంపీఎస్ పరిధిలోని 62 అడుగుల స్మారక స్తూపాన్ని ధ్వంసం చేశారు. మావోయిస్టుల అడ్డగా పిలువబడే టార్ఎంలో ఈ ఘటన జరిగింది. డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా 210, 205 బీటీఎస్ జాయింట్ ఆపరేషన్ లో మావోయిస్టుల స్మారక స్తూపాన్ని కూల్చివేశారు. మావోయిస్టు అత్యంత ప్రభావిత ప్రాంతం కావడంతో ఛత్తీస్గఢ్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో స్మారక స్తూపాన్ని ధ్వంసం చేశాయి భద్రతా బలగాలు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల స్మారక స్తూపాన్ని భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. బీజాపూర్ జిల్లాలోని టార్ఎంపీఎస్ పరిధిలోని 62 అడుగుల స్మారక స్తూపాన్ని ధ్వంసం చేశారు. మావోయిస్టుల అడ్డగా పిలువబడే టార్ఎంలో ఈ ఘటన జరిగింది. డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా 210, 205 బీడీఎస్ జాయింట్ ఆపరేషన్ లో మావోయిస్టుల స్మారక స్తూపాన్ని కూల్చివేశారు. మావోయిస్టు అత్యంత ప్రభావిత ప్రాంతం కావడంతో ఛత్తీస్గఢ్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో స్మారక స్తూపాన్ని ధ్వంసం చేశాయి భద్రతా బలగాలు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అడిగి తెలుసుకుందాం. రవికిరణ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల అతిపెద్ద స్మారక స్తూపాన్ని అయితే భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. మావోయిస్టుల అడ్డాగా పిలువబడే కార్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని కోమట్పల్లిలో చోటు చేసుకుంది ఈ ఘటన. ప్రస్తుతం ఇది సంచలనంగా కూడా మారింది. 62 అడుగులు ఉన్నటువంటి అతి భారీ మావోయిస్టుల చిహ్నాన్ని ధ్వంసం చేయడం లైవ్ వీడియో ఎక్స్క్లూజివ్ గా హెచ్ఎంటీవీకి చిక్కింది. డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా అలాగే 210, 205 బీడీఎస్ మరియు కారిపు జాయింట్ ఆపరేషన్ గా ఇది చేయడం జరిగింది. అత్యున్నతమైనటువంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో సంఘటన స్థలంలో ప్రత్యక్షంగా ఉండి ఛత్తీస్గఢ్ పోలీసు ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. కోమటిపల్లిలో అతిపెద్ద స్మారక స్తూపం ఎన్నో ఏళ్లుగా మావోయిస్టుల వారోత్సవాలకు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలకు కావచ్చు ఈ చిహ్నాన్ని ఎక్కువగా వాడుతుంటారు. మావోయిస్టుల ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో భద్రతా బలగాలు అక్కడ 62 అడుగుల స్మారక చిహ్నాన్ని కూల్చివేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ గా ఉన్నటువంటి బీజాపూర్ సెక్టర్ మిస్టర్ దేవేంద్ర సింగ్ నేగి, అలాగే బీజాపూర్ పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ జితేంద్ర యాదవ్, కమాండో కోబ్రా 210 కి సంబంధించిన అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఇదంతా కూడా కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిరంతరం పెట్రోలింగ్ చేయడంతో పాటు అన్ని చోట్ల కూడా ఇప్పటికే కూంబింగ్ కూడా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టుగా పోలీసు అధికారులు కూడా చెప్తున్నారు. గత కొంతకాలంగా మావోయిస్టులకు దండకారణ్యంలో ఉన్నటువంటి ఈ బీజాపూర్ ప్రాంతంలో కోమట్పల్లి ప్రాంతం అనేది చాలా పట్టు ఉన్నటువంటి ప్రాంతం. ఈ కోమట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న టార్యము అనేది బీజాపూర్ జిల్లాలోనే అత్యంత ప్రభావితమైన ప్రాంతం మావోయిస్టులకు. ఇటువంటి ప్రాంతంలో ఈ చిహ్నాలన్నీ కూల్చివేయడం ఇప్పుడు ఇటు మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. శ్వేత. రైట్ రవికిరణ్. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల స్మారక స్తూపాన్ని భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. బీజాపూర్ జిల్లాలోని టార్ఎంపీఎస్ పరిధిలోని 62 అడుగుల స్మారక స్తూపాన్ని ధ్వంసం చేశారు. మావోయిస్టుల అడ్డగా పిలువబడే టార్ఎంలో ఈ ఘటన జరిగింది. డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా 210, 205 బీడీఎస్ జాయింట్ ఆపరేషన్ లో మావోయిస్టుల స్మారక స్తూపాన్ని కూల్చివేశారు. మావోయిస్టు అత్యంత ప్రభావిత ప్రాంతం కావడంతో ఛత్తీస్గఢ్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో స్మారక స్తూపాన్ని ధ్వంసం చేశాయి భద్రతా బలగాలు.